ఆచరిస్తూనే ఉంటాం. మన పితరులు, మనము అందరూ కూడా ఏటేటా కోత పండుగను జరిపించటం అనేది లేఖనానుసారం కనుక పాత నిబంధన కాలంలో ఈ కోత పండుగ అంటే ప్రథమ ఫలముల పండుగను జరిగించారు. ఇదే క్రమాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పొలముల విత్తిన పంటలను కూర్చుకున్న తరువాత దేవుడు చేసిన మేలును బట్టి, ఇచ్చిన దీవెను బట్టి ఈ ప్రథమ ఫలముల పండుగను మనం చేసుకుంటూ, దేవా మీరు మమ్మల్ని దీవించారు, మా పొలాన్ని దీవించారు, మా పంటను దీవించారు, ఇంత శ్రేష్టమైన ప్రతి మేలు దీవెన మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం ప్రభువా అని ఆ పండిన పంటలో నుంచి ప్రథమ ఫలాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి, దేవా ఇది నీదయ్యా, నువ్వు మాకు ఇచ్చావయ్యా, నువ్వు మాకు ఇచ్చావు కాబట్టి తెచ్చా ప్రభు అని అంగీకరించాయని యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో దేవాలయంలో ఈ కార్యం చేస్తున్నది ఆనవాయితీ. లేఖనాల్లో కూడా రాయబడింది. పాత నిబంధనలో కూడా అబీబ్ నెలలో 13వ తారీఖున పస్కా పండుగ, 14వ తారీఖున పులియని రొట్టెల పండుగ, 15వ తారీఖున ప్రథమ ఫలముల పండుగ, ఇలా క్రమం ప్రకారంగా అబీబు నెల అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ నెల, ఆనాటి యూదురాజ్ క్యాలెండర్ ప్రకారంగా అబీబు నెల అంటే అది ఏప్రిల్ మాసముగా ఎంచబడినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. కనుక ఈ అబీబు నెలలో మనము కూడా దేవుని మేలును బట్టి, దేవుని కార్యాలను బట్టి, దేవుడు మన జీవితంలో చేసే ప్రతి మేలును బట్టి ఈ ప్రథమ ఫలముల పండుగను ఆచరిస్తూ వస్తున్నాం. బైబిల్ ఒక మాట చదువుదామండి. 23 నిర్గమాకాండం. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను, నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెల పండుగ ఆచరించవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో రాకూడదు. ఇక్కడ కింద ఏంటంటే కోత పండుగ సంవత్సరానికి ఒక్కసారి మీరు పొలంలో పండిన పంటను తీసుకొని దేవుని సన్నిధికి రావాలి, కోత పండుగ ఆచరించాలని అక్కడ రాయబడి ఉంది. సరే చదవరు మీరు బైబిల్లో? ముగ్గురు చదివారు బైబిళ్ళు, ఎవరికి తెలుగు చదివి రాలా అంటే 3 పాఠాలు ఇవ్వబడ్డాయి మీకు. ముగ్గురు చదివారు, ముగ్గురు ఎవరు స్వస్థంగా చక్కగా గడగడకు చదవలేకపోయాయి. కారణం ఏంటి? బైబిల్ చదివే అలవాటు మీకు వెళ్ళకాడ లేదు అని. బైబిల్ చదవాలి మనం. బైబిల్ మన జీవితాల్లో బైబిల్ ఒక భాగం. నిద్ర లేచావా, బైబిల్ తెరిచావా, స్వస్థంగా ఎప్పుడైనా సరే. ఇక్కడ మాస్టర్లు ఉన్నారు, డేవిడ్ మాస్టర్ గారు ఉన్నారు, రవి మాస్టర్ ఉన్నారు. మాస్టర్ తెలుసు సంగతి. పిల్లోడు స్కూల్కి వెళ్తే పాఠం రావాలంటే నోరు తెలిసి బిగ్గర చదవాలి పిల్లోడు. ఆ పాట వాడి కంఠస్ పాట అవ్వాలంటే వాడు చదివేది వాడు చదువుకునేబట్టిగా బిగ్గరగా నోరు తెలిసి బిగ్గర చదివితేనే వాడికి ఆ పాట అర్థమవుద్దని మా బళ్ళలో మా మాస్టర్లు చెప్పాడు. అలాగా అంటే ఒక వ్యక్తి బైబిల్ నాలెడ్జ్ పెరగాలంటే నీకేమిటంటే బైబిల్ని నోరు తెలిసి చదవాలి, అనుభవంలో ఉండాలి మనం. ఈ వాక్యం అంటుంది, నీవు నీ దేశంలో దీవించబడ్డావు, ఐగుప్తులో బయటకు వచ్చానేమో, ఐగుప్తు కష్టాల్లో ఉండవు, అక్కడ ఉన్నప్పుడు ఆహారమే లేదు, పానీయమే లేదు. సరే ఆహారం లేకుండా కష్టాలన్నీ ఉంటే, నన్ను కోరుకుంటే, ప్రార్థన చేసుకుంటే, అడిగితే ఐగుప్తులో నుంచి మీ అందరు బయట తెచ్చారు. బయటకు వచ్చినాక ఎలా జీవించాలయ్యో, ఎలా బతకాలయ్యో, మాకు బతుకు తెరువు ఏదయ్యో అంటే వారికి దేవుడు చెప్పాడు, నేను నరునికి భూమిని ఇచ్చాను, నేను నరునికి భూమిని ఇచ్చాను, నేను ఇచ్చిన భూమిని నీవు సేద్యము చేసుకొని
తిని నీవును నీ సంతానం వారు అభివృద్ధిపరచబడండి అని చెప్పబడింది. అంటే మనిషికి దేవుడు ఏమిచ్చంటే బతుకయ్యో, నీవు నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబము క్షేమంగా వర్ధటాకి నేను నీకయ్యో భూమినిస్తున్నాయ్యో, ఈ భూమిని సాగు చేయండి, దున్నుకోండి, వ్యవసాయం చేయండి, విత్తనం వేయండి, నా నామపేట విత్తనాన్ని విత్తండి, అప్పుడు నేను ఫలభరితమైన శాశ్వతమైన గొప్ప దీవెన ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం ప్రకారంగా ప్రతి వ్యవసాయదారుడు, దేవుడి వాగ్దానం ప్రకారంగా ప్రతి వ్యవసాయదారుడు దేవుడు నాకు ఇచ్చిన పొలంలో అని పొలాన్ని సాగు చేయటం ప్రారంభించారు. ఎవరైతే ఈ పొలము దేవుడు ఇచ్చాడు నాకు అనుకోవాలి, ప్రతి వ్యవసాయదారుడు అది కౌలా సొంత పొలమా ఏదైనా సరే ఈ పొలం వేసుకోవటానికి ఈ పంటను పండించుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన భూమి, దేవుడు నాకు ఇచ్చిన పొలం ఇది. ఈ పొలములో నేను యెహోవా పేట దేవుని పేట విత్తనాన్ని వేస్తున్నాను, విత్తనాన్ని ఇస్తున్నాను అంటే ఎవరైతే ఈ పొలాన్ని దేవుడిచ్చాడో, దేవుని పొలం నాకు ఇచ్చావయ్యో, నేను బతకటానికి మార్కు చూపించావయ్యో, పొలం నీదేనయ్యా, నీ పొలం నాకు ఇచ్చావయ్యో, నీ పేట నేనయ్యా, నీవు నాకు ఇచ్చిన పొలములో, నీవు నాకు ఇచ్చిన పొలములో నీ పేట యెహోవా పేట విత్తనాన్ని వేస్తున్నానయ్యా, అయ్యా నీకు ఇష్టమైతే ఫలభరితంగా చెయ్యి అని ప్రార్థన చేసుకుని విత్తనం ఇస్తే నా దేవుడు నీకు సమృద్ధి పంట ఇచ్చునుగాక, మంచి పంటలు పండునుగాక. వచ్చిందంటే ఎలా చేయాలంటే యెహోవా పేట నీవు విత్తనాన్ని విత్తేవారుగా ఉండాలని లేఖనాల్లో రాయబడి ఉంది. అసలు దేవుడు మనకేం చేశాడు? ఈ కోత పని చేయటానికి దేవుడు కోత పని చేయమని చెప్పాడు, కోత పని చేయాల్సిందే అని చెప్పాడు. కోత పని చేయటానికి దేవుడు అనబడే యెహోవా మనకేమని చేశాడు అంటే యేసే వాక్యం అంటుంది, ఒకటి దేవుడికి ఏం చేశాడంటే ఒకటేమో నరునికి నేను భూమినిచ్చా అని చెప్పాడు. ఎందుకని కోత పని చేయాలంటే దేవుడు మనకేం చేశాడయ్యో, దేవుడు నీకు చేసిన మేలేనుందో కార్యం ఏముందంటే వాక్యం అంటుంది దేవుడు నీకు భూమినిచ్చాడు. దేవుడు వ్యవసాయం చేయటానికి పొలాన్ని ఇచ్చాడు. ఆ పొలంలోకి వెళ్ళావునేమో సాగు చేస్తుంటే నువ్వు సాగు చేసి పొద్దుకుందో పొలంలో పంట దున్ని నీరు పెట్టి ఇంటికి వచ్చేస్తానంటే బైబిల్ చెప్తుంది యెహోవా అనే నేను దానిని సదును చేసి తిని సాగు చేసి తిని నీరు కట్టి తిని. రైతంటే పొలంలోకి వెళ్ళి ఎన్ని బైబిల్ రాబిడ మాటలు ఇవి, పొలంలోకి వెళ్ళి నీరు పెడతా అంట, నీరు పెట్టినేసినాక పొద్దుకుపోయింది ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వచ్చేస్తాట. దేవుడు అంట పొలములో ఉండి ఓట తన్నకుండా, అంటే మనకి ఊర్లు పడతాయి, ఓట పడి ఈ గట్టులోంచి ఆ పొలంలోకి వెళ్ళిపోతుంటారు నీళ్ళు. అలా నువ్వు పెట్టిన నీరు వేరే మళ్ళీలోకి లేక వేరే పొలంలోకి ఓటబడి బయటికి పోకుండా దేవుడు అంట రాత్రంతా నేను వారి పొలములో నేను ఓట కట్టి తిని సాగు చేసి తిని ఈ మాట వేసి అన్నాడు. నేనే రైతు నా పేట విత్తనం వేశాడు, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాడు, అలసిపోయాడు, పండుకున్నాడు. నేనైతే వాడు విత్తనం వేసిన వారు నా పిల్లలు కనుక నా పిల్లలకు వేసిన పంట సమృద్ధికి రావాలని, మంచి పంట రావాలని, వారు మంచి పంట కూర్చుకోవడం కోసం ఏ ఆటంకం లేకుండా నేనే వారి పొలములో నా పాదం మోపి ఓట కట్టి ఆ పొలాన్ని నేను పండిస్తున్నానయ్యా అని చెప్పాడు దేవుడు. అందువలనే మనం మంచి పంటలు పండించుకుంటాం. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే నేను కష్టపడినయ్యా, చెమట కాచానయ్యా అని అనుకుంటాం. ఆడేమనంటే నువ్వు కాదయ్యా, నీ పొలాన్ని సాగు చేసి సదును చేసి ఓట కట్టి నీరు కట్టి మొక్కేసి దగ్గర నుంచి కోసిందాక ప్రతి రాత్రి నేను నీ పొలాన్ని కాపు చేస్తున్నాను, నేను నీ పొలాన్ని కాపు చేసింది నేనయ్యా, నీ పంట పండించింది నేనయ్యా, నీ పొలంలో విత్తిన ప్రతి విత్తనాన్ని నేను బలకెత్తించానయ్యా.
ఎందుకయ్యా నీకు అంత, నీకేంటయ్యా అంత అవసరం అంటే యేసయ్య అన్నాడు, నేను వారిని ప్రేమించి వారికి భూమిని ఇచ్చారయ్యా. వాడు నా పేట విత్తనం వేశాడు కాబట్టి ఎవరు నా నామములో నా పేట తన భూమిలో విత్తనం విత్తాడో ఆ పంట వ్యర్థం కాకున్నట్లుగా వారందరి జీవనోపాధికి లోపమే లేకుండా ధనవంతులుగా కావటం కోసం నేను వారికి మంచి పంటను పండటానికి నేను నీరు కట్టానయ్యా. క్రైస్తవుడు పంట ఎందుకు అయ్యాలో, ఏం చేశాడు నీకు దేవుడు? కోత పండుగ ఎందుకు చేయాలి మనం అని ఒకవేళ మనసు అనుకోవచ్చును. కోత పండుగ ఎందుకు చెయ్యాలి నేను, ఎందుకు ఇవ్వాలి నేను అనుకుంటే యేసయ్య అన్నాడు, నేను నీకు భూమిని ఇచ్చానయ్యా. ఒకటి నువ్వు విత్తనం వేస్తే అది పంట వచ్చిందాక నేనే సాగు చేశా, నువ్వు కాదయ్యో. నీ పక్షంగా నేను నీ పొలములో నా పాదం మోపి నేను ఊట కట్టాను. ఆ మాట బైబిల్ చక్కగా ఉంటుంది. ఊట కట్టాను నేను, నీరు కట్టాను నేను, పండించాను నేను. ఈ పంట పండే క్రమములో తుఫాను వచ్చిందా, శోధన వచ్చిందా, ఎండ వచ్చిందా, అలజడి వచ్చిందా, అనేక విపత్తుని పొలం మీద కొట్టినయా, ఏది నీ పొలములకు నష్టం కలుగు చేయకుండా నేను నా రెక్కలను ఏంట ఆయన రెక్కలతోట నీ పొలాన్ని కప్పాడంట. హల్లెలూయా. ఆయన రెక్కలతోటి నీ పొలమును కప్పాడట. అందుకనే నువ్వు మంచి పంట కూర్చుకున్నావండి. దేవుడు అడుగుతున్నాడు. మనిషి అంటాడు, ఏం చేశాడు దేవుడు మాకంటే? యేసయ్య, నేను నీకు పొలం ఇచ్చాను, రెండు నీకు వేసిన విత్తనాన్ని నీరు కట్టాను, ఊట కట్టాను, మంచి పంటలు కూర్చుకోవటానికి అవకాశం ఇచ్చాను నేను. నా వల్లనే నీకు మంచి వ్యవసాయం వచ్చింది, నా వల్లనే పంట పిచ్చాడు దేవుడు అనుకునేవాడు చాలా మంది తక్కువ. మనం ఏం గ్రహించాలంటే ఈ పొలాన్ని ఇంత పంట రావటానికి నా దేవుడే కారకుడయ్యో, నన్ను బట్టి కాదయ్యో, నీ గొప్పనే కాదయ్యో, యేసయ్యకైనా నా మీద ప్రేమ ఉందయ్యో, యేసు ప్రభులు వారి నామములో విత్తనం వేశారయ్యో, సాగు చేస్తున్నాడయ్యో, పంటేస్తే ఆ దేవుడయ్యో నాకంటే శ్రద్ధ వహించి దేవుడు నాకు మంచి పంటను ఇచ్చాడయ్యా అని. ప్రతి వ్యక్తి కూడా ఈ పంట పండిందంటే దేవుని వల్లనే, ఈ పొలం పండిందంటే దేవుని వల్లే. ఆ దేవుడే నాకు మంచి పంటను నాకు ఇచ్చాడయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ దేవుని నామాన్ని బట్టి ఘనపరచాలి. నేను అనేది తీసేసుకోవాలి మనం. నా పొలము నేను, నీ పొలము కాదు. నువ్వు పని ఏం చేయలే, నువ్వు ఎంత వేసినా, నువ్వు ఎంత కష్టపడ్డా ఏమి సాధించలేవు. ఇస్సాకు అన్నాడు, అతడు దేవుని నామంలో విత్తనము వేస్తే యెహోవా పేరట విత్తనం విత్తితే నూరంత పంట పండెను. ఎందుకంత పంట పండింది? నూరంతులు పంట ఎందుకు వచ్చి అంటే 100% పంట పండింది. ఎలా పండిందా అంటే ఇస్సాకు ఏంటి కథ అంటే ఇస్సాకు చెప్పాడు, నేనయ్యా ఏ దేవుడిని ప్రేమిస్తున్నాను, ఏ దేవుడిని సేవిస్తున్నాను, ఏ దేవుడితే నా దేవుడిగా ఉన్నాడో, ఏ దేవుని నమ్ముకున్నానో ఆ దేవుని పేటయ్యా, యెహో పేట నేను విత్తనం విత్తానయ్యా, విత్తుతానయ్యా. నా పంట వ్యర్థం కాదయ్యా, పంట వ్యర్థం కాలదయ్యా, పంట వ్యర్థం కాలదయ్యా. మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక గమనించాలి. దేవుని నామంలో ఏ పని చేస్తే అది వ్యవసాయమా, చేతి పనా, ఏ పనైనా సరే యేసుక్రీస్తు ప్రభు నామం పేట చేస్తే ఆయన నీ ఫలాన్ని, నీ పంటను, నీ ఉద్యోగాన్ని, నీ ఆస్తిని, నీ సమస్త పంటను హెచ్చించేవారుగా ఉంటారని లేఖనాల్లో రాయబడి ఉంది. అంటే దేవునికి ప్రథమ స్థలం, దేవునికి ప్రథమ మన దగ్గరే ఉంటుంది. ఏమని ఇక్కడ వారు పొలం దున్నేస్తారు. దున్నేసినాక ఈ సంఘమంతా వెళ్ళి రాత్రిపూట ఆ పొలంలో ప్రార్థన పెడతారు. సంఘస్థులు అందరూ వెళ్తారు, అయ్యగారు తీసుకుని అయ్యగారు సంఘం అంతా వెళ్ళి ఆ దున్నిని పొలంలో కూర్చొని నైట్ అంతా అక్కడ ప్రార్థన పెడతారు. అక్కడ పాటలు పెడతారు, గొలుసు ప్రార్థన చేస్తారు, విస్తారంగా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అంతే ప్రార్థన చేస్తారంతే. వాళ్ళు సంగమం తల్లి అయ్యగారు తీసుకెళ్ళి పొలంలో ప్రార్థన పెట్టి 2 గంటలు 3 గంటలు ఆ పొలంలో ప్రార్థన చేసేస్తే ఆయన పేట విత్తనం వేస్తే ప్రతి కుటుంబము పంట అయిపోయినాక కోత పండుకి 5 బస్తాలు 10 బస్తాలు ఎత్తా ఉంటారు. ఏంటి రైదంటే అయ్యా దేవుడిచ్చాడయ్యా. ఎలా? దేవుని అడిగాం మేము, పంట అయ్యా,
పంట అయ్యో, నీ బిడ్డలమయ్యా, మేము బతకాలయ్యో, నేను నా బిడ్డలు బతకాలయ్యో, బతకటానికి పంట కావాలయ్యో అని యెహోవా పేట ప్రార్థన చేస్తే, అడిగితే ఆయన నీ పొలాన్ని, నీ పంటను ఆశీర్వదించి గొప్ప చేస్తే విస్తారమైన పంట దేవునికి ఇచ్చాడు. అందుకని దేవుడు నీకు ఏం చేశాడంటే పంట పొలమును శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చాడు. మరి నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలి? ఇది కాదు. నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలంటే బైబిల్ చదివే మనం దగ్గర ద్వితీయోపదేశ కాండం 26:1 చదువుదాం. నీ దేవుడైన యెహోవా ఆ దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని, నీ దేవుడైన యెహోవా, అమ్మా గమనించాలి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచు ఉన్న నీ భూమిలో నుంచి కూర్చుకొను. ఏంటమ్మది? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ భూ పొలమన్నిటిలో నుంచి ప్రథమ ఫలములను తీసుకొని గంపల్లో ఉంచి యెహోవా సన్నిధికి తీసుకురావలేను. గమనించి ఇక్కడ ఆగుదాం. అని అంటున్నాడు, నువ్వేం చేయాలంటే, నేను నీకు ఇచ్చానే భూమి ఇచ్చా కదయ్యా, నేను నీకు ఇచ్చిన భూమిలోనేమో విత్తున పంట ఉంది. నేను నీకు ఇచ్చిన భూమి కూడా ఇచ్చాను. ఆ ఎకరమా అరెకరమా వేసావు పంట వేసినాక పంట రుచినాక ఏం చేయాలంటే ఆ పంటలో నుంచి ప్రథమ ఫలములను తీసుకొని గంపలో వేయాలంట. అని మన భాషకు వస్తే ఇప్పుడు గంప లేదు కాబట్టి, అంత గంప లేవు కాబట్టి ఓ బస్తా అనుకుందాం. బస్తా నెత్తి పెట్టుకోవాలి. బస్తాని నెత్తి మీద పెట్టుకుని ఈ పక్కేమో నీ భార్య, ఈ పక్కేమో నీ పిల్లలు, మధ్యలో నీ ఉండాలి. అది వాక్యానుసారం సుమి. ఈ పక్కేమో నీ భార్య ఉండాలి, ఈ పక్కేమో నీ పిల్లలు ఉండాలి, నెత్తి మీదేమో గంప ఉండాలి. గంప అంటే ఆ పండిన పంటలో బస్తా అనుకుందాం. దాన్ని పెట్టుకుని ఇంటికానికి మోసుకుంటూ ఎక్కడ రావాలి? దేవుని సన్నిధి రావాలి. తెచ్చారా? వాక్యానుసారంగా చేసే క్రైస్తవులు ఉండా మనం. ఇప్పుడు ఏంటి అంతా ప్యాషన్ భక్తి. అరే మూట కడిసారా, వస్తాడు బండి ఆడు వెళ్ళిపోతాడు. ఆయన అన్నాడు, నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన చదవండి. నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన ఈ భూమిలో నుంచి నీవు కూర్చుకొని ఉన్న భూ ఫలములన్నిటిలో నుంచి ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామానికి మందిరమును ఏర్పరచుకున్న స్థలానికి వెళ్ళి ఆ దినములలో యాజకుడికి పోయి ఆయన ఏం చెప్పాలంట, గంప తీసుకుని రావాలి. ఇక్కడ నుంచి చూడ అయ్యగారు యాజకుడు ఎక్కడుంటాడు, ఇక్కడ ఉంటాడు. గంపలో పెట్టుకుని తాను ఇక్కడికి వచ్చి నీ కుటుంబం నిలబడాలి. ఇక్కడ కుటుంబం నిలబడితే అక్కడ నిలబడిపోడు యాజకుడు. ఒక లెగవండి, కూర్చొని లేగలేదు, లేకపోతే కూర్చోలేదు. వచ్చింది పెట్టింది, ఏం పెట్టింది? బస్తాను కుదరది, బస్తాని ఆ చేతిలో పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలా? యాజకుడిగా ఇది స్వీకరించాలి. దీన్ని ఏం తీసుకుని ఇది దీవించాలి. తెచ్చావా? ఇప్పుడే కాదు, తెచ్చారా? తెచ్చావా? తీసుకుని తెచ్చావా? తెచ్చావా? ఇది తెచ్చి తీసుకుని దీవిస్తున్నా. దీవిస్తే వచ్చే సంవత్సరానికి ఈ దీవెన ప్రతి తగును గాక. అది వాక్యానుసారం. ఏదండి మన కష్టం?
మన యేసయ్య తగ్గింపేది. ఆయన అన్నాడు, నువ్వు ఎక్కడిచ్చావో, ఎందుకంటే నీ పంట అయ్యో. దేవుడు చెప్పుల్లోకి వచ్చి యాజకుడు చెప్పంట, ఇది నా పంట అయ్యో, దేవుడు నన్ను దీవించాడయ్యో, నా పొలాన్ని దీవించాడయ్యో, నా పంట దీవించాడయ్యో, ఆయన ఇచ్చాడయ్యో నాకు ఈ పంటని. ఏది ఆయన ఇచ్చే పంటలు బాగా ఎక్కడ తెచ్చా నువ్వు? మోసుకొచ్చావా? అలా చెయ్యిపోతే ఆశీర్వాదం రాదు నీకో. నేను నాది అనుకుంటే రాదు నీకో. నీదయ్యో, నీ పొలం అయ్యో, నీ పంట అయ్యో, నువ్వు నాకు ఇచ్చావయ్యా. పొలం నీదయ్యో, పంట నీదయ్యో, ఈ పంట నువ్వు నాకు ఇచ్చావయ్యా. నీ వల్లనే ఈ పంట పండిందయ్యో. నేను నీరు కడితే కాదయ్యో, నేను నీరు కడితే కాదయ్యా, నీ వల్లనే. ఎందుకయ్యా అంటే నన్ను ప్రేమించావయ్యా. పేదవాడిగా ఉన్నానయ్యా, ఆర్థిక లోటుగా ఉందయ్యా. నేను ఆర్థికంగా బలపడాలని, ఆర్థికంగా దీవెన పొందాలని సమృద్ధి అంటే పంట ఇచ్చావయ్యా నువ్వు. ఇదయ్యా నీ వల్లనే ఈ పంటకు వచ్చిందయ్యా అని నేను నా భార్య, నా పిల్లయ్యా, నా కుటుంబంతో అయ్యో నీ మీదకి వచ్చామయ్యా. దీవించయ్యో. నేను తెచ్చిన ఏర్పడుందయ్యా, అంగీకరించయ్యా. ఏర్పడయ్యా, నీవు అంగీకరించయ్యా. నేను తెచ్చిన ఈ అర్పణయ్యా చిన్నదయ్యా. నేను తెచ్చిన ఈ అర్పణ చాలా చాలా చిన్నదయ్యా అని యాజకుని పెట్టాలి నువ్వు. యాజకు అంటే లెక్క మనకి. ఆఫ్టర్ ఆల్ మీ దృష్టిలో యాజకు అంటే ఆడేదిరా, రూపాయి పడేస్తుండే. నీ రూపాయలు అవసరం ఇక్కడ, రూపాయి అవసరమేలే. నువ్వు కావాలి. డబ్బు అవసరంలా, నువ్వు కావాలి. క్రమం కావాలి, క్రమం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా ఉండాలి, వాక్యాన్ని జీవించాలి. వాక్యం లేదా దగ్గర విశ్వాసి కాదు నువ్వు. వాక్యానుసారంగా ఉండాలి నువ్వు అని చెప్పాడు. ఆ మాట చాలా అర్థం ఉంది. అయ్యా ఈ పంట నీది, ఈ పొలం నీది, నాకు ఇచ్చావయ్యా. నువ్వు ఎందుకు ఇచ్చావయ్యా అంటే నేను పేదవాడిని అయ్యో, నేను దీవెన పొందాలి, మేలు పొందాలి, ధనవంతుడు కావాలి. అందుకని నీకయ్యా నా పట్ల ఒక ప్రణాళిక ఉందయ్యా. ప్రణాళిక పక్కన దీవించవయ్యా, మంచి పంట ఇచ్చావయ్యా, అందుకు స్తోత్రం అని చెప్పి ఆ పంటను గంపలో పెట్టి నెత్తినేసుకుని తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి యాజకుడి చేతిలో పెట్టి యాజకుడు దీవించాలిన్నో. నేను అందరూ యాజకులవే. మా రాధా ప్రార్థన వాక్యం అంది, యాజకుడు తీసుకున్నాన్ని అర్పణ స్వీకరించి మీరు దీవిస్తూ ఉంటే ఆ దీవెన అంటే మరొక సంవత్సరానికి ఆశీర్వాదము స్థిరముగా ఉండును గాక. నీకు నీ కుటుంబానికి సమృద్ధిన దీవెన వచ్చును గాక అని అక్కడ యాజకుడు దీవిస్తూ ఉంటే గొప్ప దీవెన. 10 చదువుదామండి, 10 చదువుదాం. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమిలో నుంచి ప్రథమ ఫలములను నేను తెచ్చాను. ఎవరు చెప్తున్న మాట? తెచ్చిన సాగు చేసుకునే వ్యవసాయదారుడు తెచ్చి దేవుని చెబుతున్నాడు. ఎక్కడ? దేవాలయంలో నుంచి గుళ్ళో నిలబడి, దేవా ఇది సన్నిధి అయ్యో, ఇది నీ సన్నిధి, నేను అనామకున్నయ్యా, నీ పేట పంట వేసాను, పండిందయ్యా. ఆ పంట అయ్యో నేను నీ సన్నిధికి అనగా నీ మందిరానికి, నీ యొద్దకు తెచ్చానయ్యా. యెహోవా సన్నిధిని చెప్పి యెహోవా సన్నిధిని దాన్ని పెట్టాలి. ఒకటేమో ఆ పంటని మోసుకుని రావాలి నువ్వు, రెండోది దానికి వచ్చినాక అది చెప్పాలి నువ్వు. ఒకటే మోసుకుంటా రావాలి, రెండేమో ఆయనకు చెప్పాలి. ఏం చెప్పాలి నువ్వు? అయ్యో ఈ పంటను ఇచ్చావయ్యో, ఈ పంటను ఇచ్చే పొలంలో అయ్యో. ఈ సృష్టిలో ఎంతమంది ఇలా చెబుతామండి? ఎంతమంది ఇలా చెబుతాం మనం వాక్యానుసారంగా? దేవా నీ మందిరంలోకి వచ్చావు, నేను పంట పండింది, నాకు నా పంట తెచ్చావయ్యో, ఈ పంట స్వీకరించయ్యో, నన్ను దీవించయ్యో, మరో సంవత్సరానికి మంచి పంట పండాలయ్యో, ఈ సంవత్సరం కంటే అద్భుతమైన శ్రేష్టమైన
పంట మళ్ళీ వచ్చే సంవత్సరం రావాలయ్యా, నాకు నన్ను దీవించయ్యో అని నీ పంట తెచ్చి ఏం చేయాలంటే దేవుడికి చెప్పండి, దేవా నీవు నాకు ఇచ్చిన భూమిలో నుంచి పంటను నేను తెచ్చానయ్యా అని ఆయనకు చెప్పాలంట. నీవు నాకు ఇచ్చిన పొలములో పంటలో నుంచి ధాన్యాన్ని నేను తెచ్చానయ్యా అని ఆయన చెప్పాలంట. తెచ్చి ఏం చేయాలంటే తెచ్చి తెచ్చి పెట్టి నమస్కారం చేయాలట. చేస్తావా? చేస్తున్నావా? వాళ్ళు నమస్కారం దేవుని నమస్కారం చేస్తాం అంటే సంపూర్ణంగా మనం అప్పగించుకుంటున్నాం. ఆశీర్వాదముని రాదండి. మనం ఎంత తగ్గించుకుంటే అంత రెట్టింపు ఆశీర్వాదము దేవుడికి ఇస్తాడండి. ఎంత తగ్గించుకుంటే అంత రెట్టింపు దీవెన నా దేవుడికి ఇస్తాడండి. అందుకని గంప తెచ్చావయ్యా అని చెప్పి అక్కడ పెట్టి ఆయన సన్నిధిలో నమస్కారం చెయ్యి, సాగిలపడు, దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకో. అప్పుడు నా దేవుడిని కరుణిస్తాట. నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయంలో నువ్వు లేచి లేవీలను ఏం చేయాలంటే ఎవరంట నీవు తెచ్చినట్టు అర్పణ వల్ల నేను సంతోషించాలంట. నీవు కలిపి తెచ్చిన కుటుంబము నేను కలిసి దేవుని సన్నిధిలో సంతోషించాలి. ఎందుకు సంతోషం అంటే, దేవా ఈ కుమారుని దీవించవయ్యా అని నేను చెప్పాలి. నువ్వేం చెప్పంటే, దేవా నన్ను దీవించవయ్యా అని నువ్వు చెప్పాలి. నీవునే కలిసి దేవుని సన్నిధిలో సంతోషిస్తూ యేసు ప్రభువును ఘనపరచాలండి. అది కోత పండుగ. కావలిస్తే కావాలి 20 రూపాయలు 30 రూపాయలు పడేసి ఇటుక పడేయండి అంటే కోత పండుగ కాదు. నీ తెలియదా నీ పంట ఎంతో? నీ తెలియదా నీ రాబడంతో? నీ రాబడి ఎంత ఇవ్వాలి నువ్వు? ఎంత తేవాలి నువ్వు? ఎంత తెచ్చావు నువ్వు? ఎంత ఇచ్చావు నువ్వు? మనస్సాక్షితో మాట్లాడు. అలా చెయ్యిపోతే నా దేవుని సొమ్ము నీవు దొంగిలించవన్నమాట. నా దేవుని సొమ్ము నువ్వు దొంగతనం చేసావన్నమాట. యేసన్నాడు, నీ భాగము నా భాగాన్ని నా దగ్గర తీసుకురా, నా సన్నిధిలో లేబాడు, నాతో మాట్లాడు, నా అడుగు, నన్ను నేను దీవిస్తాను. ఈ దీవురండి ఈరోజు ఈ ప్రథమ పొల పండుగలో నువ్వు తెచ్చి అక్కడ పెట్టి సాష్టాంగపడి దేవునికి ఇస్తే నా దేవుడు అన్నాడు, ఆకాశపు పట్టజాలంతో విస్తార దీవెన నేను నీ మీదకి కురిపిస్తున్నాయ, నేను దీవిస్తున్నాయి, నేను నీ కుటుంబాన్ని దీవిస్తున్నాను, నీ పొలాన్ని దీవిస్తున్నాను, నీ పంటను దీవిస్తున్నాను. ఎప్పటికంటే ఈ సంవత్సరం పండిన పంట ఈ సంవత్సరం పండిన పంట మరొక సంవత్సరం దాకా అది చేయబడి ఉండదట. అంత పంట ఇస్తాయి నేను నీకు. అంత దీవెన నా వల్ల నీ కుటుంబం పొందుకుందయ్యా, నా వల్ల నీ కుటుంబం అన్ని విషయాల్లో వర్ధులుదయ్యా. అట్టి దీవెన నేను ఈరోజు నీకు ఇస్తున్నానయ్యా. ఎప్పుడయ్యా, ఎక్కడయ్యంటే ప్రథమ ఫలముల పండుగలోకి వాక్యానుసారంగా తెచ్చినప్పుడు, ఇచ్చినప్పుడు, నొక్కినప్పుడు, సంతోషించినప్పుడు నా దేవుడు విస్తార దీవెనతో నిన్ను నింపుచున్నాడండి. అందుకని ప్రథమ ఫల పండుగలు నువ్వేం చేయాలంటే, ఒకటేమో ఆయన నీకేం చేశాడో అడిగా కాబట్టి జవాబు చెప్పాడు. నువ్వేం చేయాలో యేసయ్య చెప్పాడు. ఏం చెయ్యాలో చెప్తే ఆయన నీకేం చేస్తాడు, మళ్ళా నీకేం చేస్తాడంటే చెప్పాడు, నేను తరములకు సరిపడ, బైబిల్ మాట్లాడుతుంది, తరములకు సరిపడ. ఈ తరము నీ పిల్లల తరం, గమనించాలి. నీ తరము నీ పిల్లల తరముకు సరిపడా ఆశీర్వాదమును, ఆర్థిక స్థితిని నేను ఇస్తాట. నీకు నీ సంతానానికి సరిపడ్డ ఆర్థిక స్థితి, ఆర్థిక స్తోమత ఇస్తాను నేను నీకు. నువ్వు చేయవలసి చేస్తే, నువ్వేం చేయాలో అది చేస్తే, నేనేం చేయాలో తెలుసయ్యా. మార్చజాలని విస్తారమైన దీవెన నేను ఇస్తానయ్యా. ఎంత అంటే 2 సమూహాలుగా
చేతి కర్రతో బయలుదేరాడు. యాకోబు ఇంటిలో నుంచి తిరిగి వెళ్తా ఉంటే రెండు సమూహాలుగా దీవించబడ్డాడు, బలపరచబడ్డాడు, హెచ్చించబడ్డాడు. విస్తారమైన అభివృద్ధి వచ్చేసింది. ఎక్కడ అంటే అన్ని విషయాల్లో యాకోబు దేవునితో కమిట్మెంట్ నిబంధన చేసుకున్నాడు. ఇది చేస్తే ఇది చేస్తా అని యాకోబు ఏం చెప్పాడు అన్ని నెరవేరిస్తే దేవుడు ఏం చెప్పాడు అన్ని దీవెనలు సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చి వారి జీవితంలో గొప్ప దీవెన. ఎంత దీవెన అంటే మార్చజాలని దీవెన. యాకోబు నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా! ఎక్కడిది ఈ భాగ్యం? ఎక్కడిది ఆశీర్వాదం? ఎక్కడిది ఈ మేలు? ఎలా పెరిగావు నువ్వు? ఎంత గొప్పడు ఎలా అయ్యావయ్యా? ఓ చేతి కర్ర వచ్చావు కదా, దిక్కు లేకుండా ఒక్కడిగా చేతి కర్ర పట్టుకొని వచ్చావు కదా, ఎంత ఇలా దీవించబడ్డావయ్యా అంటే అక్రమం చేసి కాదయ్యా, జిడ్డుగా ఉండి కాదయ్యా, అక్రమం చేయలేదయ్యా, జిడ్డుగా బిగబట్టాడు కాదయ్యా. నా దేవుని దగ్గర ఏ కమిట్మెంట్ చేసుకున్నానో నాకు నా దేవునికి ఉన్న నిబంధన తూచా తప్పకుండా అన్ని నెరవేరుస్తుంటే నా దేవుడు అగ్గివాల్సి ఏమి ఇవ్వాలో అనుకు అన్ని ఇచ్చాడయ్యా. సకలమైన దీవెన నాకు ఇచ్చా. అటు దీవెన నీకు కావాలంటే ఈరోజు నీవు కూడా ప్రథమ ఫలముల పండుగలో ప్రవేశించి నా దేవునితో ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. ఇక్కడ కార్యక్రమం చాలా ఉంది కాబట్టి వాక్యం ముగిస్తున్నాను. దీవించి ఆశ్రయించడం కాక ప్రార్థన తర్వాత చేద్దాం. అయినాక సంఘ పెద్దలు రండి. ఈ వేళ వేస్తారికి సంఘ పెద్దలు రావాల్సిందిగా మనవి. నానరాజు గారు మీరు రండి.